హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను అటుకుల పాయసం చేయబోతున్నానండి. కొంచెం 2 స్పూన్స్ నెయ్యి తీసుకుందాము. నెయ్యి కాగిన తర్వాత కొంచెం నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. డ్రై ఫ్రూట్స్ వేగినాయండి. ఇది ఈ కప్పుడు అటుకులు తీసుకున్నానండి. ఇదే కప్పుతో బెల్లం తీసుకున్నానండి. ఈ కప్పుడు అటుకులు క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకుందామండి నేతిలో. ఫస్ట్ మనం ఈ కప్పుతో బెల్లం తీసుకున్నాం కదా, ఇది కొంచెం కరిగించుకుందామండి. ఎందుకంటే ఇందులో ఇసుక అది లేకోకుండా కొంచెం బెల్లం కరగడానికి వాటర్ కూడా పోసుకుందామండి. చాలండి ఇది మాత్రం. ఇవి అటుకులు వేగినాయండి. ఇప్పుడు కాచుకున్న పాలు ఒక 1/2 లీటర్ పోసుకుందామండి. అందులో మేగడ పడకుండా అటుకులు కొంచెం మెత్తబడినాయండి. ఇప్పుడు మనం యాలక్కాయలు వేసుకుందాం. ఇందులోనే మనము కరిగించుకున్న బెల్లం కూడా వేసుకుందామండి. అటుకుల పాయసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. రెడీ అయిపోయిందండి. మీకు కనుక నచ్చినట్టయితే పండు హోమ్ థింగ్స్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.